సిరి వెళ్దాం పదవే. టైం అవుతుంది, ఇంకొక 10 నిమిషాలే ఉంది. నచ్చే వరకు టైం అవుతుంది ఇక. పోదాం పా ఏనాడు పాప. టైం 10 నిమిషాలు అయితే నచ్చే వరకు మెల్లమెల్ల ముచ్చట కూర్చొని అదే టైం అవుతుంది. అగో సిరి లావణ్య పరీక్ష రాయడానికి పోతురా బిడ్డ? నానమ్మ పోతున్నాం. ఇక లేట్ అవుతుంది, 10 నిమిషాలు ఉంది గంటే. ఇక పోతున్నాం. తిన్నావా నానమ్మ? ఎటు పోతున్నావు? తాత లేచిండా? ఏం చెప్తుండు? ఓ తాతకేంది బిడ్డ, మహారాజు ముఖం కడిగిండు, ఇంటి ముంగడ కూసున్నాడు. పాల పైడి దేపోరా ముసలోడా అని అంటే నువ్వేవో అంటుండు. ఇక మెల్లమెల్లగా వస్తున్నాయి ఇక. సరే నానమ్మ, మేము పోతున్నాం. మరి మాకు టైం అవుతుంది. పోరి బిడ్డ పోరి మంచిగా రాయుర్రి, మంచిగా రావాలి మార్కులు. తిన్నారా బిడ్డ మరేమన్నా? తిన్నమే నానమ్మ, తిన్నాం, పోతున్నాం ఇక. అబ్బో ఇద్దరు అక్కశల లెక్కనే ఉన్నారు. ఇంకొక 3 మినిట్స్ ఉంది నీ టైము. ఇక వెయిట్ చేద్దాంలే. వెళ్ళి కూర్చుందాం పాయే. చదివినవా నువ్వు అసలు? నీ చదివినా ఏదో బరకాలి, ఏం చెప్తాం మరి. పాస్ మందం వచ్చినది ఆలే నాకైతే. మీ పాస్ మందం చల్లకుండా పాస్ మందం అంటావేమి? మంచి మార్కులు రావద్దా? పాస్ అయితే రాలే నాకు అంతే. ఇక హాలిడేస్లో పొట్టు రీల్స్ చేయన్ని, నువ్వే షూట్ చేయన్ని. ఇవాళ ఏం ఎగ్జామ్ నువ్వేం మాట్లాడుతున్నావు ఎపిసోదానా? ఇంకా గ్యాంగ్ కూడా ఎట్లా వచ్చిర్రో. అవి ఇష్టం దగ్గర తెలివి లేదు. సోకులు ఎక్కువ సొమ్ములు తక్కువ అన్నట్టు. చదువు రాదు ఏం రాదు కానీ సోకులకైతే ఏం తక్కువ ఉండేదే ఇంకా దానికైతే. అవునవును, బాగా బల్పు దానికి బాగా ఎత్తుంది. స్టైల్ బాగా పిగన్ పైది అంత నాకేం మనకేంది. ఇంత ఎగ్జామ్స్ అయిపోయినంటే అదేటో మనమే. ప్రవీణ్ గిటు ఏందబ్బా, డిస్టర్బ్ చేయకు. నేను చదువుకున్నాను మర్చిపోతా మళ్ళా. అయ్యో నీకు బాగానే ఉంది, చూపిస్తావా మరి? ఏంది నీకు చూపించేది? నా తాటికే మట్ట. వీడు పిత్రోడే ఉన్నాడు కదా, తాటికేమట్ట అంటాడు. పిసోడా మచ్చోడా? వీడు అనేసరికి వీడు మొత్తం మీదికి పోవట్టే. పిసదానాలల్లి గానే గెలుపుతుండవే వాడు అసలు సైకోగా. ఓ సిరి, నేను నిన్నేమన్నా అన్ని వింటున్నా. నేను ఏదో చదువుకునే కొన్ని అంటే డిస్టర్బ్ చేస్తున్నాను. ఉండదు. జుట్టు చూసినావా? మొత్తం నూనె పెట్టుకుని నూనె దూసుకొని వచ్చాడు వీడు. దద్దమ్మనే ఇటు చూపియాడు. అది కాదు ఇది పోదు కానీ గీ అనుకోండి ఉన్నది ఎనుకొని అడుగుదాం. సుప్రజ కూడా ఇన్నే ఉంది కదా, దీన్ని అడుగుదాం. అయ్యో వీడు అన్నాడు కదా, ఇంకా లెవెల్ గీ నాకేం చూపిస్తట్టున్నాడు. అంతా మొద్దుగాలే ఉన్నారు కదా ఈ రూమ్లో. ఓ పోరి సుప్రజ గిటే. అయ్యో ఇది ఎటు చూస్తుందో అర్థమైతలేదు కదా నాకు. నన్ను చూస్తుందా లల్లిని చూస్తుందా? ఎట్లా ఏం కథ దేవుడా? ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎట్లా గట్టెక్కాలి? ఏం కథ? అన్ని గసుంటే ముఖాలు ఉన్నాయి. అరే ఏదో బర్దం ఇక. పిల్లలు ఇప్పుడు క్వశ్చన్ పేపర్లు ఇస్తాయిగా, ముందుగానే చెప్తున్నా. ఎవరి దగ్గరన్నా చిట్టీలు కానీ ఇంకేమైనా ఉంటే ఫస్టే ఇచ్చేయండి. నాకు దొరికితే మాత్రం మీ సంగతి ఉంటే తెలుసు కదా నేను ఎవరో. కాపీలేస్ కనకారావు. అబ్బో గేడ్ వచ్చింది. ఇవాళ మ్యాథ్స్ ఎగ్జామ్ అయినట్టే. ఇవన్నీ దద్దమ్మలే ఉన్నాయి, నేను దద్దమ్మనే ఉన్నా. ఈ దద్దమ్మనే వచ్చింది కదా మాకు. ఇది లోపల పట్టారా మీద చుట్టారా అన్నట్టు. వీడి కిందికి నీయడు, నా మీద చూడని అన్నట్టుగా. అబ్బో గీడు వచ్చిండు, మొత్తం దద్దనే ఉంది. మ్యాథ్స్ ఎగ్జామ్ వీక్గా ఉంటుంది. ఈ బిత్తిది గడుచుతుంది కిటికీ దిక్కు. రామ్లా గీసారి వచ్చిండేంది. అబ్బో తలకే తిప్పనీయడు, ఏ చేయడు. అమ్మో ఎట్లను ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎట్లా కట్టెక్కుతుంది ఇంకా. నీ అవ్వ ఏందే రాజీ, మొత్తం పొద్దుగల మొత్తం జోరు మీద ఉన్నాయండి. పందిరేనా? చూడకుండా నేను ఉండలేను నీ అవ్వ మొత్తం జోరు మీద ఉన్నావు కదనే రాజీ. ఆ ముసలోని పాల ప్యాకెట్ తీసుకురా పొద్దు కాననుకో అంటే ఆడవాడు కూర్చున్నాడు, లేచిండు మొంగకు సపండి కూర్చున్నాడే. ఇక మళ్ళీ నేనే తీసుకొని పోతున్నా. పందిరేనా? ఏ బిడ్డ పోతుంది కదా ఎగ్జామ్ రాయేందుకు. గడ కలిసింది తొవ్వల. నీ ముచ్చట పాడు అత్త తీయే. ఇంకా షాయ్ అన్న తాగలే, నేను పోతున్నా ఇక. ఏందే నా మీద పాటలు పాడబడితే పొద్దుగాల. మమ్మీ వాట్ హ్యాపెండ్? నాని ఏంది ఏమో అంటివి? వాట్ హ్యాపెండ్ అంటే ఏం చేస్తున్నావు మమ్మీ? నేనా బిడ్డ? అయ్యో స్టవ్ అంతా క్లీన్ చేస్తున్నా నాని. ఈరోజు ఏం కర్రీ చేస్తున్నావు? ఈరోజు బాపు చికెన్ తీసుకొస్తాన్నాడు నానా. చికెన్ వండుతా. చికెన్ అయితే వాళ్ళ మమ్మీ లెగ్ పీస్ తీసుకురమ్మన్న డాడీ. తీసుకొస్తానన్నాడు నాన్న. అక్కకొకటి నీకొకటి తీసుకొని వస్తాను అన్న డాడీ. చికెన్ వండుతా నాన్న. అక్కడ కూర్చోపో, టీవీ చూడుకో. నువ్వు బయటకెట్టు పోకుండా బాగా కొడుతున్నాయి. అక్కకి ఎందుకే? నాకు సరిపోదా? ఒకటి తీసుకురమ్మ. నీకేముంది కడుపు దానికి లేదు.
బాగా మాటలు నేర్చినావు పో అక్కడ కూర్చోపో దానికి ఎందుకు వద్దు తొందర వంట చేస్తే మళ్ళీ అది వస్తుంది అబ్బో మదర్ ఇండియా కోపం వస్తుంది వెళ్తున్నా